డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ వాడిన వాళ్ల వివరాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మస్తాన్ స్నేహితులు ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వీడియోలను గుర్తించారు పోలీసులు. మస్తాన్ ఫోన్లో అమ్మాయిల అసభ్య ఫోటోలు, వీడియోలను గుర్తించారు. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ వాడిన వాళ్ల వివరాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మస్తాన్ స్నేహితులు ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వీడియోలను గుర్తించారు పోలీసులు. మస్తాన్ ఫోన్లో అమ్మాయిల అసభ్య ఫోటోలు, వీడియోలను గుర్తించారు. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ వాడిన వాళ్ల వివరాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మస్తాన్ స్నేహితులు ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు వీడియోలను గుర్తించారు పోలీసులు. మస్తాన్ ఫోన్లో అమ్మాయిల అసభ్య ఫోటోలు, వీడియోలను గుర్తించారు. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మస్తాన్ సాయిని నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో యాక్చువల్ గా జూన్ 3 రోజు అతను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రగ్స్ అంటుగా పోలీసులు పట్టుకుంటున్న టైంలో అతను పారిపోయాడు. ఆ తర్వాత నుంచి అతను అబ్స్టాండింగ్ లో ఉండగా నిన్న అతన్ని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని తీసుకెళ్లి అక్కడి నుంచి విజయవాడలోని అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అతను 14 days రిమాండ్ విధించారు. ఆ తర్వాత నెక్స్ట్ అతని కేసు విచారణలో భాగంగా అతనికి సంబంధించిన సెల్ ఫోన్ సీజ్ చేశారు. సో సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత పోలీసులు అతని సెల్ ఫోన్ లో చూస్తే చాలా వరకు అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అని కూడా అతని సెల్ ఫోన్ లో గుర్తించారు. సో అతను బేసిక్ గా గోవా, ముంబైకి వెళ్తూ అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లోకల్ అమ్మాయిలకు తనకు పరిచయం ఉన్న వాళ్ళు, తనకు పరిచయం ఉన్న అమ్మాయిలకు సంబంధించిన ఫ్రెండ్స్ కి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం, తర్వాత డ్రగ్స్ తర్వాత వాళ్ళకి సంబంధించిన వీడియోస్ తీసి నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళకి బెదిరించడం. సో పోలీసులు ప్రైవేట్ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అసలు ఫోన్ లో అందులో ఆ అమ్మాయి తీసుకున్నప్పుడు యాడ్ గా బిహేవ్ చేయడం, ఇష్టంతో మాట్లాడడం, సో ఇట్లాంటివి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చేసి డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ అంతా కూడా అతను తన సెల్ ఫోన్ లో రికార్డు చేస్తారంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఈ ప్రీతి అనే అమ్మాయి కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ కూడా దాంట్లో ఉండే. ఇదే కాకుండా ఇతను వేరే కొద్ది డ్రగ్స్ కావాలంటే ఇతన్ని కాంటాక్ట్ చేసిన స్టార్టింగ్ కూడా పోలీసులు రికవరీ చేస్తున్నాడు. సో దానిలో ఇప్పుడు ప్రీతితో పాటు ఉదయ్ అనే వ్యక్తి కూడా ఇతను నాకు డ్రగ్స్ కావాలి, తప్పకుండా నువ్వు టెస్ట్ చేయాలి, అలవాటు చేస్తుంది నువ్వే అంటే కూడా చెప్పిన స్టార్టింగ్ అంతా కూడా పోలీసులు రికవరీ చేశారు. సో గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో కూడా ఇతన్ని నిందితుడుగా ఉన్నాడు. సో లావణ్య అలాగే ఇతను ఇద్దరు కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నాడు. సో ఆ కేసులో కూడా ఇతను డ్రగ్స్ చాలా మందికి సప్లై చేశారంటూ కూడా పోలీసులు అప్పట్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. లావణ్యని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ బెయిల్ పైన తిరిగి మళ్ళీ ఇతను ఇదే వ్యవహారాన్ని ముంబై నుంచి, గోవా నుంచి డ్రగ్స్ తీసుకురావడం, చాలా అమ్మాయిలకు ఇప్పించడం, అలాగే ఆ తర్వాత వాళ్ళ వీడియోస్ కూడా కంటిన్యూస్ గా నడుచుకుంది. ఇతని వ్యవహారం పైన గత కొద్ది రోజుల్లో ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చాడు, ఎస్పెషల్లీ తన అమ్మాయిలను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా రికార్డ్ చేయడం చేస్తున్నాడు అంటూ కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటికే అది సెల్ ఫోన్ అలాగే అతను డిలీట్ చేసిన డేటా అవన్నీ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. సో దాంతో అతను ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ డ్రగ్స్ తీసుకున్నాడు, ఎవరెవరికి తప్పించాడు అన్ని అంశాలపైన క్లారిటీ వస్తున్నాడు కూడా పోలీసులు దీనిపైన ఒక అంశాన్ని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో మేము యాక్చువల్ గా ఇతను డ్రగ్స్ తీసుకోవడం లేకపోతే కొంతమందికి అతని ఫోన్ రికార్డింగ్ చేసుకున్న తర్వాత అమ్మాయిల కానీ ఫోటోస్ కానీ చాటింగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నెట్వర్క్ చాలా పెద్దది. ఎస్పెషల్ గా అలవాటు చేస్తూ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చెప్తున్నారు. ఇదే కేసు సంబంధించి
ఇచ్చాడు అంశాలపైన రైట్, థ్యాంక్ యూ సదా.